Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కృష్ణయ్య ఎత్తులన్నీ టీడీపీలో చేరడానికేనా? బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య టీడీపీకి దగ్గరవుతున్నారా? అదే ప్రయత్నాల్లో ఉన్నారా? లేకుంటే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? తెలుగు రాష్ట్రాలలో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కృష్ణయ్య ఇటీవలే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా తాను రాజీనామా చేసినట్లు కృష్ణయ్య చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో బీసీ గణన జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచింది. బీసీ పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది. దానిని చెరిపేందుకు ఏకంగా కృష్ణయ్యను ఏపీకి రప్పించి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయేసరికి రాజకీయాలలో భాగంగానే కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో బీసీ నేతలు చాలా మంది ఉన్నా కృష్ణయ్యను పిలిచి మరీ జగన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అదే కృష్ణయ్య పదవిని వదులుకుని జగన్ను ఇరకాటంలో పడేశారు. అంతటితో ఆగకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణయ్యకు బీజేపీ గాలం వేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. 2028 ఎన్నికలలో తెలంగాణలో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ బలమైన సంకల్పం పెట్టుకుంది. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగను దగ్గర చేసుకుంది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ. వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో మందాకృష్ణ మాదిగకు బీజేపీ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు కృష్ణయ్య విషయంలో సైతం బీజేపీ అదే వ్యూహంతో ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే కృష్ణయ్య మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీలో కుదరదు అనుకుంటే అదే టీడీపీ నేతల ప్రోద్బలంతో బీజేపీలో చేరతారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ పదవిని వదులుకున్న కృష్ణయ్య బీసీ ఉద్యమంపై పూర్తి దృష్టి పెట్టారు. అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడయ్యారు. ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన టీడీపీకి అనుకూలమైన వ్యక్తి. అదే సమయంలో టీడీ జనార్దన్, బేద రవిచంద్ర, నోకసాని బాలాజీ వంటి వారు కృష్ణయ్య చుట్టూ చేరారు. ఆయనను ఘనంగా సత్కరించారు. దీంతో కృష్ణయ్య అటు తిరిగి చివరకు తెలుగుదేశం పార్టీలో చేరతారా అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.